ఎవరిని అడిగినా చెప్తారు ఈ ప్రాంతంలో ఈ లంబాడ సోదరులకు ఆనాడు పీజేఆర్ గారు ఏ విధంగా అండగా నిలబడ్డాడు. అలాంటి పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ పెట్టి ఈనాడు ఎన్నికలలో ఉప ఎన్నికల్లో సెంటిమెంటును ఈరోజు రాజేయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో బోడబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్తీ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళను, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2-3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీ హిల్స్ నుంచి ఉన్నాడు కదా, కేటీఆర్ 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, బోడబండలో సీసీ రోడ్లు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు, బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? మా పాలమూరోళ్ళు మంచోళ్ళే కానీ మా పాలమూరోళ్ళు ఏం అమాయకులు కాదు. మట్టి పని, తట్ట పని, పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు. అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈసారి జూబ్లీ హిల్స్లో చూడబోతున్నారు. అందుకే మిత్రులారా, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు, దీనికి వాళ్ళే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు 2 ఏళ్ళు కూడా మేము పూర్తి చేసుకోలే. ఈ ప్రాంతంలో 14,159 రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ పేదవాళ్ళ ఇళ్లల్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపాలి, పేదోళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఇదే కాదు, ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు, మా లంబాడి ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. ఆనాడు ఎవరన్నా కేసీఆర్ ఇచ్చిన బియ్యం తిన్నారా? మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి 6 కిలోల దాకా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం అమ్మ తల్లిదండ్రులే కాదు, సంటి పిల్లలకు కూడా ఇవాళ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యం ఇవాళ మీకు అందరికి వస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి.